ఆరోగ్యశ్రీపై ప్రభుత్వ విధానం ఏంటో వెల్లడించాలని మాజీ మంత్రి విడుదల రజని డిమాండ్ చేశారు. అప్పుల సాకుతో ఆరోగ్యశ్రీ నుంచి ప్రభుత్వం వైదొలుగుతోందా అనే భయంతో ప్రజల్లో నెలకొంది. కేంద్రం ఇచ్చే ఆయుష్మాన్ భారత్ కార్డులు తీసుకోవాలని కేంద్ర మంత్రి పెమ్మసాని చెబుతున్నారు. సీఎం చంద్రబాబు మనసులోని మాటలను పెమ్మసాని చెబుతున్నారా అని వైసీపీ నేత విడుదల రజని ప్రశ్నించారు. ఆయుష్మాన్ లిమిట్ 5 లక్షలే అని చెప్పారు. ఆరోగ్యశ్రీ లిమిట్ ను పేదల కోసమే వైఎస్ జగన్ 25 లక్షలు పెంచారన్నారు. ఆరోగ్యశ్రీ పథకంపై కూటమి ప్రభుత్వం దుష్ప్రచారం చేస్తోందని మాజీ మంత్రి విడుదల రజని ఫైర్ అయ్యారు. వైసీపీ హయాంలో జనవరి వరకు ఉన్న ఆరోగ్యశ్రీ పెండింగ్ బిల్లులన్నింటినీ కూడా చెల్లించామని ఆమె స్పష్టం చేశారు. గతంలో చంద్రబాబు పెట్టిన బకాయిలను కూడా తామే చెల్లించామని తెలిపారు. జనవరి వరకు తాము చెల్లించిన బకాయిలు పోగా ఆ తర్వాత ఉన్న బకాయిలను చెల్లించవలసిన బాధ్యత కూటమి ప్రభుత్వానిదేనని రజని స్పష్టం చేశారు. మేము అంటే మొన్న జనవరి వరకు కూడా ఏవైతే పెండింగ్ బిల్స్ ఉన్నాయో ఆరోగ్యశ్రీలో ఆ బిల్స్ అన్ని కూడా క్లియర్ చేసి జనవరి వరకు ఉన్నటువంటి పెండింగ్ బిల్స్ మేము క్లియర్ చేసి ఆ తర్వాత మళ్ళా ఏదన్నా కొత్త బిల్స్ అరైజ్ అయితే అవన్నీ కూడా టెక్నికాలిటీస్ అంటే లైక్ అవన్నీ అప్లోడ్ చేసి మళ్ళీ మా వరకు వచ్చి మళ్ళీ పేమెంట్ అనేది ఇదంతా కూడా ఒక రికరింగ్ ప్రాసెస్ కంటిన్యూస్ గా వస్తూ ఉంటే ఇదంతా ఒక రికరింగ్ సైకిల్ అనమాట ఇది. సో మా వరకు జనవరి వరకు ఉన్నవి కూడా మా జగనన్న ప్రభుత్వం క్లియర్ చేసి ఆ తర్వాత ఫిబ్రవరి మార్చ్ ఏదైతే ఉందో అప్పటికి వచ్చినటువంటి అప్లోడ్ అయ్యి వచ్చినటువంటి మా దృష్టికి వచ్చినటువంటి ఏవైతే ఉన్నాయో అప్పటికి వచ్చేసరికి మార్చ్ లో